మార్కెట్ల బంగారం రేటు ఇవాళ 75,000కు తులం ఉంది. రేపు అంతే ఉంటుందా? తగ్గొచ్చు పెరగొచ్చు. అట్లనే కొత్త బండి కొనాలని ఇవాళ రేట్ అడిగి 10 రోజుల తర్వాత పోతే జరంత ఎక్కువ చెప్పొచ్చు. ఈ ఏడున్న ఇంటికి రాయి వచ్చే ఏడు కూడా అంతే ఉండాలంటే ఉంటుందా? అట్లనే కొత్తిల్లు కడుతుంటే ఫస్ట్ చెప్పిన ఖర్చుకు కట్టినాక అయిన ఖర్చుకు 5-10 రూపాయలు ఎక్కువనే ఉంటది. గాడికి ఓకే గాని 20 లక్షలకు కడతామని 30-40 లక్షలు దాటితే ఎట్లుంటది? గీ కథ కూడా గట్లనే ఉన్నది. శంకు బండేసినప్పుడు షారానా కట్టినాక బారానా ఖతర్నాకున్నది పో కారోళ్ళ కథ. కాళేశ్వరం కాంచెల్లి యాదాద్రి పవర్ ప్లాంట్ దాకా 10 ఏళ్ల బీఆర్ఎస్ ఎల్వడ్లా అన్నిట్ల ఖర్చు వెంచుడే. మొదలు అగ్వ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు కాయిదాలు చూపించుడు అటెంక వెంచుడు. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతమని మా గొప్ప కట్టిన కాళేశ్వరము అప్పట్లో 80,000 కోట్లతో నడిపిస్తామని కట్టే వరకు 1,20,000 కోట్ల అయ్యింది. డిజైన్లకు మీద డిజైన్లు మార్చి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని 3 ఏళ్లకు చాలు చేస్తే కొత్త 1 ఎకరా కూడా నీళ్లు ఇచ్చింది లేదు. ఇక నల్గొండ జిల్లా దామరచల్ర గారుతున్న యాదాద్రి పవర్ ప్లాంట్ 30,000 కోట్లతోటి చాలు చేసి 40,000 కోట్లు దాటినా ప్రాజెక్ట్ ఇంకా కంప్లీటే కాలేదు. సబ్ కాంట్రాక్టుల పేరు మీద 1,000 కోట్లు చేతులు మారినాయని దగ్గరోళ్లకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు తిన్నారని లొల్లి అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఈ రెండింటి మీద ఎంక్వైరీ నడుస్తుంది. సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1,000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష. ఇక 32,000 కోట్లు ఖర్చు పెట్టిన మిషన్ భైరథల 7 ట్యాంకులు కట్టిరో 7 పైపులు వరిచిరో ఏ ఇంట్లో నల్లాలు ఫిట్టింగ్ చేసిరో పూరగా లెక్కలు లేవు. మొన్న ఆఫీసర్లు ఊళ్ళల్లో తిరిగి సర్వే చేస్తే 153 ఇండ్ల మిషన్ భైరథ నీళ్లే వస్తలేవు అందేలింది. కొబ్బరి నీళ్ళు అంటే నీళ్ళు ఇచ్చాం మేము తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి అని చెప్పి 39,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టిన మీరు పాత సచివాలయం కూలగొట్టి కొత్తది 400 కోట్లతో నడిపిస్తామంటే సారు 6 అంతరంలో అడుగు పెట్టే వరకు 1000 కోట్లు అయ్యింది. వరంగల్ జైలు వడగొట్టి 1 నెంబర్ దవాఖానా కడతామంటే 1,100 కోట్ల ఖర్చు 1,700 కోట్లైనా పనులు అయితే ఒడవలేదు. 33 జిల్లాలలో అద్దాల బంగ్లా లెక్క కొత్త కలెక్టరేట్లకు 1,500 కోట్లు శాంక్షన్ చేస్తే అవి 1,850 కోట్లకు దాటినాయి. 400 కోట్ల పోలీస్ టవర్ 600 కోట్లు అయితే 80 కోట్ల అమర్ల స్మారకము 177 కోట్లు అయ్యింది. 7 ఏళ్ల కిందట 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి శంకుబండేసి ఓట్ల ముంగట ఆత్రమాత్రం పనులు నడిపిస్తే 165 కోట్లకు చేరింది. ఇప్పటి ప్రజాభవన్ అప్పటి ప్రగతి భవన్ కూడా 38 కోట్లతోటి ముగ్గు పోసి సార్ పాల్వొంగిచ్చే వరకు 46 కోట్లకు చేరింది. అంటే పనులు చాలు చేసేటప్పుడు కాగితాల మీద చూపించలేక ఒకటి అటెంక్ అయ్యే ఖర్చు ఒకటి. ఏదైనా అనుకున్న దానికి 10వ పరకో వెరుగుడు మామూలే. కానీ బీఆర్ఎస్ వల్ల ఏది పట్టినా డబ్బులు దాటుడే చిత్రం ఉన్నది పో.